విద్యార్థులు లేక మూతపడే స్థితికి చేరిన ప్రభుత్వ స్కూళ్లకు ఇంగ్లీష్ మీడియం కాన్సెప్ట్ ఊపిరిపోస్తోంది. కరీంనగర్ జిల్లాలో ఈ ఏడాది అనూహ్య స్పందన వస్తోంది. సక్సెస్ స్కూళ్లను పునరుద్దరించడంతో పాటు మిగతా స్కూళ్లలో కూడా ఇంగ్లీష్ మీడియంకు అనుమతి ఇవ్వాలంటూ దరఖాస్తులు రావడం ఇందుకు నిదర్శనం. జిల్లాలో సర్కారీ స్కూళ్ల సక్సెస్ పై స్పెషల్ స్టోరీ. కరీంనగర్ జిల్లాలో ఇన్నాళ్లు తెలుగు మీడియం బోధనకు పరిమితమైన ప్రభుత్వ స్కూళ్లు ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం వైపు అడుగులు వేస్తున్నాయి. ఇప్పటికే కొన్ని పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం సక్సెస్ అయింది. దీంతో ఉన్నత పాఠశాలలను కూడా ఇంగ్లీష్ మీడియంగా మార్చాలన్న డిమాండ్ వినిపిస్తోంది. జిల్లాలో గతంలో ఇంగ్లీష్ మీడియం స్కూళ్లున్నా ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం లేకపోవడంతో వాటి మనుగడ ప్రశ్నార్థకమైంది. ఈ పరిస్థితిలో సర్కారీ స్కూళ్లలోనూ ఇంగ్లీష్ మీడియంలో తరగతుల నిర్వహణకు అనుమతినిచ్చింది ప్రభుత్వం. స్థానికులు ప్రజా ప్రతినిధుల భాగస్వామ్యంతో జిల్లాలో ఈ ఏడాది 700కు పైగా స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియం ఏర్పాటైంది. పల్లెల్లో ఈ స్కూళ్లకు మంచి స్పందన వస్తున్నా పట్టణ ప్రాంతాల్లో ఇంకా ప్రైవేటు వైపే మొగ్గు చూపుతున్నారు పేరెంట్స్. ఇంగ్లీష్ మీడియం అనగానే చాలా మంది పేరెంట్స్ లో స్పందన వచ్చింది. కాకపోతే ప్రైవేట్ స్కూల్ అంతా మేము వాళ్ళకు అట్రాక్షన్ అట్లా ఇవ్వలేకపోతున్నాం. అలాగే చేసుకోవాలంటే దానికి కొంత సమయం పడుతుంది. కాకపోతే మా మీద నమ్మకంతో వాళ్ళు కొంతమంది వేసుకోవడం జరుగుతుంది. మరోవైపు ఇంగ్లీష్ మీడియం బోధించే వారు లేకపోవడంతో జిల్లాలో కొన్ని స్కూళ్లు మూతపడ్డాయి. దీంతో స్కూళ్లను కాపాడుకునేందుకు ముందుకు వచ్చారు టీచర్లు. 57 మండలాల్లో 15,725 మంది చిన్నారులను 1వ తరగతిలో చేర్పించారు. అన్ని స్కూళ్లలో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెడితే ఈ సంఖ్య రెండింతలవుతుందని చెబుతున్నారు. గతంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొని ప్రస్తుతం సక్సెస్ఫుల్ గా నడుస్తున్న ఓ స్కూల్లో పరిస్థితిని ఇప్పుడు చూద్దాం. ప్రతి తల్లిదండ్రి తమ పిల్లల్ని ఇంగ్లీష్ మీడియం చదువులు చదివించాలనుకోవడం ఇప్పుడు పరిపాటిగా మారింది. ఎందుకంటే ప్రైవేట్ స్కూల్లో ఆదరణ పెరిగి ప్రభుత్వ పాఠశాలలో ఆదరణ తగ్గడానికి ప్రధాన కారణం ఇంగ్లీష్ మీడియం చదువులు అనేది చెప్పక తప్పదు. అందుకే ప్రభుత్వం కూడా విద్యా సంస్థలో ఈ సంవత్సరం నుంచి 1 to 5th అనేది ఇంగ్లీష్ మీడియం క్లాసులు ప్రారంభించాలని నిర్ణయించింది. ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత KG to PG విద్యా వ్యవస్థను తీసుకొచ్చి ప్రతి ఒక్కరికి ఇంగ్లీష్ మీడియం చదువులు చెప్పిస్తామని చెప్పింది. కానీ నిజానికి 2006లోనే అప్పటి వైఎస్ ప్రభుత్వం సక్సెస్ స్కూళ్ల పేరిట కొన్ని ఇంగ్లీష్ మీడియం పాఠశాలను ప్రారంభించింది. కరీంనగర్ జిల్లాలో కూడా దాదాపు 256 సక్సెస్ స్కూళ్లు ప్రారంభమయ్యాయి. కానీ కొన్ని కారణాల వల్ల ముఖ్యంగా ప్రధానంగా ఉపాధ్యాయుల్లో ఇంగ్లీష్ మీడియం టీచింగ్ ఎబిలిటీస్ లేకపోవడం కావచ్చు, తర్వాత విద్యార్థుల సంఖ్య తగ్గిపోవడం కావచ్చు ప్రధాన కారణాలుగా అనేక స్కూళ్లు మూతపడ్డాయి. కానీ కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ధనగర్వాడి హై స్కూల్ మాత్రం ఇప్పటికీ సక్సెస్ఫుల్గా ఈ సక్సెస్ స్కూల్ వ్యవస్థను రన్ చేస్తుంది. మనం చూడొచ్చు ప్రజెంట్ ఈ జిల్లా కేంద్రంలో ఉన్న ఈ స్కూల్లో ఉన్న 9th క్లాస్ రూమ్లోనూ ఇక్కడ ఇంగ్లీష్ మీడియం క్లాస్ రూమ్లో దాదాపు విద్యార్థులంతా కూడా ఈ క్లాస్ రూమ్ నిండగా ఉన్నారు. అదేవిధంగా మొత్తం దాదాపు 250 పైగా ఈ పాఠశాలలో విద్యార్థులు చదువుతున్నారు. మొత్తం 6th to 10th ఒక్కొక్క క్లాస్లో 2 సెక్షన్ల విద్యార్థులు కూడా చదువుతున్నారు. అదేవిధంగా విద్యార్థులకు సంబంధించి కనుక చూస్తే ఉత్తీర్ణత శాతం కూడా చాలా బాగుందని చెప్పి ఇక్కడ పాఠశాల ఉపాధ్యాయులు చెప్తున్నారు. ఆ ఉపాధ్యాయులతో కూడా మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, మనకి ఇంగ్లీష్ మీడియం సక్సెస్ స్కూల్ మన ధనగర్వాడి స్కూల్లో మీరు సక్సెస్ కావడానికి ప్రధాన కారణాలు ఏంటి? మీరు ఎట్లాంటి ప్రయత్నం చేశారు? ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ సక్సెస్ కావడానికి ఇంగ్లీష్ లోపల క్లాస్ తరగతి అనేటువంటి నిర్వహించడం జరుగుతుంది. ఉపాధ్యాయులు తప్పనిసరిగా ఇంగ్లీష్లోనే బోధించాలనేటువంటిది నియమం పెట్టుకోవడం జరిగింది. తర్వాత పిల్లల లోపల కూడా ఇంగ్లీష్ స్కిల్స్ అనేటువంటి డెవలప్ కావడానికి ఎలక్యూషన్, తర్వాత క్విజ్ కాంపిటీషన్స్, తర్వాత లైబ్రరీ వర్క్ లాంటివి ఇంగ్లీష్ మీడియం లోపల కండక్ట్ చేయడం వల్ల వాళ్ళకి ఫ్లూయెన్సీ అనేటువంటి పెరగడానికి ప్రత్యేకమైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. తర్వాత ఏమన్నా వీక్గా ఉన్నటువంటి పిల్లలకు కూడా ఇంగ్లీష్ సబ్జెక్ట్ సంబంధించినటువంటి స్కిల్స్ డెవలప్ కావడానికి జనరల్ క్లాస్ అనేటువంటి ఒకటి అలాట్ చేయడం జరిగింది. ప్రత్యేకంగా ఆ క్లాస్ లోపల పిల్లలకి ఇంగ్లీష్ స్పోకెన్ స్కిల్స్ లాంటివి నేర్పాల్సినటువంటి అవసరం ఉందని ఎక్స్ట్రా పీరియడ్ కూడా వాళ్ళకు కేటాయించడం వల్ల ఉపాధ్యాయులు తగినటువంటి శ్రద్ధ తీసుకోవడం వల్ల ఈ పాఠశాల లోపల ఉన్నటువంటి విద్యార్థులందరికీ కూడా ఇంగ్లీష్ లోపల ఫ్లూయెన్సీ అనేది డెవలప్ అవుతుంది. 6వ తరగతిలోనూ ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టేందుకు పర్మిషన్ ఇవ్వాలంటున్నారు ఉపాధ్యాయులు. ఈ విషయంలో పేరెంట్స్ తమపై ఒత్తిడి చేస్తున్నట్టు చెబుతున్నారు. ప్రైవేట్ స్కూళ్ల కంటే తమ దగ్గరే మంచి రిజల్ట్స్ వస్తున్నాయంటున్నారు. ఇంగ్లీష్లో చెప్పినా కూడా మనం ఇచ్చినటువంటి యాక్టివిటీస్ని మనం చేసేటప్పుడు వాళ్ళు అర్థం చేసుకోవడానికే ఎక్కువ ప్రయత్నం చేస్తాం. తెలుగులో చెప్పడం వల్ల మళ్ళీ వాళ్ళకి ఇంగ్లీష్లో ఫ్లూయెన్సీ అనేది రాదు. ఇప్పటికిప్పుడు ఇంగ్లీష్లో వాళ్ళు మాట్లాడలేకపోవచ్చు, కానీ ఫ్యూచర్లో ఈ ఇంగ్లీష్ వర్డ్స్ ఇంగ్లీష్ టర్మినాలజీ వాళ్ళు నేర్చుకుంటూ ఉంటారు. కాబట్టి ఇంకా కొన్ని రోజుల తర్వాత వాళ్ళు ఇంగ్లీష్లో ఎక్కువ వొకాబులరీ ఇంప్రూవ్ చేసుకోవడానికి కూడా మేము సెపరేట్గా వాళ్ళకి క్లాసెస్ తీసుకోవడము అట్లాంటివి చేస్తున్నాం. కాబట్టి వాళ్ళు కొద్ది రోజుల్లో ఇంగ్లీష్లో ఇంప్రూవ్ అవడానికి ఛాన్సెస్ ఉంది. ఇన్ ఇంగ్లీష్ మీడియం at first I am reading not necessary, but with teachers help I read very well, and the
English also common for us. The teachers also showed very well to us and with good faculty. ఫస్ట్ నుంచి 5th వరకు తెలుగు మీడియంలో చదువుకున్నాను. ఇప్పుడు 9th క్లాస్. నేను 6th నుంచి ఇప్పటి వరకు ఇంగ్లీష్ మీడియానికి వచ్చాను. ఇక్కడ నాకు ఫస్ట్ ఇయర్లో బాగా కష్టమైంది. ఇప్పుడు తర్వాత అర్థమవుతుంది, మంచిగానే ఉన్నా. అందరి ఇంగ్లీష్ మీడియం వాళ్ళతో నేను కూడా కంపేర్ చేసుకుంటే నేను కూడా బెటర్ అనిపిస్తుంది నాకు. కార్పొరేట్ విద్య భారంగా మారడంతో సర్కారు ప్రారంభించిన సక్సెస్ స్కూళ్లపై ఆసక్తి చూపిస్తున్నారు పేరెంట్స్. సౌకర్యాలు కల్పిస్తే సర్కారు స్కూళ్లకు పిల్లలను పంపేందుకు ఇబ్బంది లేదంటున్నారు.